పల్లెలు పట్టణాలుగా మారుతున్నాయి. అందులో ఇక పట్టణాల చుట్టూ ఉన్న భూములకు మరింత డిమాండ్ పెరుగుతోంది. దీంతో పచ్చదనాన్ని కోల్పోయి ఎక్కడ చూసినా పెద్ద పెద్ద భవన నిర్మాణాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో పంటలు పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉంది. ఇలా కాకుండా ఆర్గో నాంది సంస్థ నగర శివారు ప్రాంతాల్లో రైతులకు పంటల సాగుని ప్రోత్సహిస్తున్నాయి. మోయినాబాద్ మండలంలోని ఎన్కేపల్లి, బాకారం, అజీజ్ నగర్ తదితర గ్రామాలకు చెందిన సుమారు 100 మంది రైతులతో సేంద్రియ వ్యవసాయాన్ని మొదలుపెట్టింది. నేను డాక్టర్ వినోద్ గౌడ్. గత 30 ఏళ్ళుగా వివిధ సంస్థల్లో పనిచేశాను. ఎన్జిఓస్లో పనిచేశాను. తర్వాత ఇక్రిసాట్లో సైంటిస్ట్గా కూడా పనిచేశాను. గత 3 ఏళ్ళుగా నేను ఇక్రిసాట్ నుంచి పదవి విరమణ చేసుకొని రైతులకు సహాయ సహకారాలు అందిస్తూ రైతులతో పనిచేస్తున్న సంస్థలకు గైడెన్స్ ఇస్తూ అట్లా పనిచేస్తున్నాను నేను. అయితే ఇప్పుడు నేను ఆర్గానో అవుట్రీచ్ అనే ప్రోగ్రాముకు కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను నేను. ఆర్గానో నాంది విలేజ్ అనేది ఒక గ్రామము. అది మొయినాబాద్ మండలంలో అజీజ్ నగర్ తర్వాత ఎన్కపల్లి గ్రామాల మధ్యలో ఉంది. సో ఈ గ్రామంలో 73 ఇండ్లు ఉన్నాయి. అయితే ఈ గ్రామంలో ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు అంతా కూడా రూరల్ ఏరియాలో ఉండే గ్రామస్తులు కాదు. వీళ్ళంతా కూడా పట్టణంలో ఉంటూ ఉన్నత అధికారంలో ఉంటూ ఉన్నత పదవుల్లో ఉంటూ పట్టణ జీవితానికి విరక్తి చెంది తర్వాత ప్రకృతికి దగ్గరలో ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళంతా కూడా కలిసి ఇంత దూరం వచ్చి ఇక్కడ ఒక గ్రామంలాగా ఏర్పడి వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. అయితే వీళ్ళంతా కూడా ఈ గ్రామంలో ప్రత్యేకత ఏంటంటే ప్రకృతి సహసిద్ధంగా వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళకి కావాల్సిన ఆహారము ప్రధానంగా కూరగాయలు, పండ్లు ఇవన్నీ కూడా వాళ్ళు అక్కడే పండించుకుంటూ తర్వాత వాళ్ళందరూ కూడా కలిసి ఎటు ప్రకృతికి మనకు వనరులను మిస్యూజ్ చేయకుండా ఉదాహరణకు సోలార్ ఎనర్జీ ఎక్కువగా వాడుతున్నారు. బయట ఎలక్ట్రిసిటీ అనేది అసలు ఏమీ లేకుండానే కంప్లీట్గా జీరో ఎనర్జీ అంటే పూర్తిగా వాళ్ళ ఎలక్ట్రిసిటీ అవసరాలన్నీ కూడా సోలార్ ఎనర్జీ ద్వారానే తీసుకుంటున్నారు. ఈ రకంగా ఎన్నో రకాల పద్ధతులు వేస్ట్ మేనేజ్మెంటు తర్వాత వాటర్ మేనేజ్మెంటు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఒక పద్ధతిగా బతకడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో ఎంతో విజయం కూడా సాధించారు. అయితే ఇన్ని మంచి పద్ధతులు వాళ్ళు వాడుతూ దానివల్ల లాభం పొందుతూ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో మళ్ళీ ఇంకా రైతులు పాత పద్ధతులే వాడుకుంటూ వనరులను సరిగా ఉపయోగించుకోకుండా వనరుల్లో దానికి సంబంధించిన పద్ధతుల గురించి అవగాహన లేకపోవడం వల్ల వ్యవసాయంలో కూడా ఇంకా పాత పద్ధతులే వాడడం వల్ల చాలా వెనుకబడి ఉండడం గమనించి సో ఆ గ్రామస్తులకు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులకు కూడా ఏదైనా చేయాలి, వాళ్ళకు కూడా లాభం జరిగేటట్టుగా చేయాలి పనులన్నీ కూడా అనే ఉద్దేశంతో వాళ్ళు ఒక కార్యక్రమంలాగా చేద్దామని అనుకున్నారు. ఆ కార్యక్రమాన్ని దాన్ని ముందు తీసుకెళ్ళడానికి దానికి తగిన సాంకేతిక సహకారము ఆ కార్యక్రమాన్ని నడిపించడానికి నన్ను ఈ సంస్థ వాళ్ళు ఎంగేజ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మేము 4 గ్రామాలు ఎంచుకున్నాము. ఎనకపల్లి, అజీజ్ నగర్, బాకారం తర్వాత నాగిరెడ్డిగూడ. ఈ 4 గ్రామాలు కూడా ఈ ఆర్గానో నాంది చుట్టూ ఉన్నాయి. తర్వాత ఈ ఆర్గానో నాంది నిర్మాణం జరిగేటప్పుడు కూడా ఈ గ్రామస్తులు చాలామంది దీంట్లో పాలు పంచుకున్నారు లేబర్గా రకరకాల కార్యక్రమాల్లో. సో ఈ గ్రామస్తులకు కూడా ఆర్గానో నాంది గురించి పూర్తి అవగాహన ఉంది. కాబట్టి మేము ఈ కార్యక్రమం ద్వారా ఎప్పుడైతే రైతుల వ్యవసాయంలో లాభం జరిగేటట్టుగా తర్వాత వాళ్ళు కూడా వనరులను సరిగా వినియోగించుకునేటట్టుగా శిక్షణలు ఇవ్వాలని అనుకున్నప్పుడు సో మొదట చాలా సమస్యలు కూడా ఎదుర్కొన్నాము. సో 2 సంవత్సరాల క్రితం ఈ ప్రోగ్రాం మొదలైనప్పుడు అప్పుడు అంతా కూడా మొదటగా ఈ గ్రామాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. అసలు ఈ గ్రామంలో ఎట్లాంటి ప్రజలు నివసిస్తున్నారు, ఏ రకమైన సమస్యలు ఉన్నాయి, వ్యవసాయానికి సంబంధించిన సమస్యలు ఏమున్నాయి, వాళ్ళ జీవన విధానం ఏ రకంగా ఉంది అనే విషయాలపైన మేము ఆసక్తిగా మొత్తం అదంతా కూడా ఒక సర్వేలాగా చేశాము. ఆ సర్వేలో మాకు ఎన్నో విషయాలు బయటకు వచ్చాయి. ప్రధానంగా ఇక్కడ హైదరాబాద్కు చాలా దగ్గర ఉండడం వల్ల ఇదంతా కూడా రియల్ ఎస్టేట్ చాలా ఎక్కువగా ఈ గ్రామాల్లో ఉంది. ఎటు చూసినా మనకు పిల్లర్స్తో కాంపౌండ్ వేసుకున్న దృశ్యమే కనిపించింది. తర్వాత చాలా మటుకు వ్యవసాయము వదిలేసి నిరుపయోగంగా ఉన్న భూములే కనిపించినాయి. ఈ భూములలో కూడా కొంతవరకు ఆదాయం బాగుంటుందని చెప్పి క్రికెట్ గ్రౌండ్లు ఇట్లాంటివి కూడా చేయడం జరిగింది.
చాలా మట్టుకు వ్యవసాయం అనేది చాలా చిన్న చూపుకు గురైనట్టుగా మాకు తెలిసింది. ఆ తర్వాత మేము రైతులతో మాట్లాడడం మొదలుపెట్టాము. సాయంత్రము మీటింగులు పెట్టడము, గుళ్ళో బళ్ళో ఊళ్ళో అందరినీ కలుపుకొని మాట్లాడుతున్నప్పుడు ఇంకా చాలా మటుకు వ్యవసాయం పైన మక్కువ ఉన్నట్టు మాకు రైతుల ద్వారా అర్థమైంది. కానీ ఒకటే సమస్య ఏంటంటే ఆ పండించే మామూలుగా పండే పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడము, తర్వాత లేబర్ సమస్య ప్రధానంగా ఉండడము. ఎందుకంటే హైదరాబాద్ చాలా దగ్గర కాబట్టి లేబర్ అంతా కూడా వేరే పనులకు వెళ్ళిపోవడం వల్ల వీళ్లకు వ్యవసాయానికి సంబంధించి పనులు చేయడానికి ఎవరు లేబరు అందుబాటులో లేకపోవడము. తర్వాత వాళ్ళు పాటించే పద్ధతులు కూడా అంటే అన్ని రకాలుగా కెమికల్స్ వాడుతూ వ్యవసాయం చేసేవాళ్ళు కాబట్టి దానికి కావాల్సిన పెట్టుబడి కూడా వాళ్ళకి సరిగా ఉండకపోవడము. అంటే పెట్టుబడి పెరగడం వల్ల కూడా వచ్చే లాభం కూడా దానికి సాటిగా ఉండకపోవడము, రకరకాల సమస్యల వల్ల కూడా వాళ్ళు వ్యవసాయం పైన చిన్న చూపు అనేది ఉందనేది మాకు అర్థమైంది. అయితే ఈ క్రమంలో మేము ఆర్గానో నాంది గ్రామం లోపల ఏదైతే సహజ సిద్ధ పద్ధతులు వాడుతూ అన్ని రకాల కూరగాయలు పండిస్తున్నామో ఆ పద్ధతుల గురించి వాళ్ళకు చెప్పడం మొదలుపెట్టాము. మొదట్లో వాళ్ళు ఈ పద్ధతులు అసలు నిజంగా ఇవి పనిచేస్తాయా, ఈ పద్ధతుల వల్ల మనం పంటలు పండించగలమా అనే అనుమానం కూడా వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. అయితే మేము ఒక క్రమ పద్ధతిలో వాళ్లకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసాము. తర్వాత లోపల ఆర్గానో నాందిలో కూడా తీసుకెళ్ళి వాళ్ళకి ఆ పంటలు చూపించడము, ఆ పద్ధతుల గురించి వాళ్ళకు శిక్షణలు ఇవ్వడము, తర్వాత బయట కూడా ఇట్లాంటి పద్ధతులు వాడి మంచి లాభం పొందిన రైతులతో కూడా మేము సదస్సులో మాట్లాడించడము, రకరకాల కార్యక్రమాల చేత వాళ్ళని మేము కన్విన్స్ చేయగలిగాము. అయితే ఈ క్రమంలో మొదటగా మేమేం చేసామంటే అవగాహనతో పాటు రైతులు సంఘంగా ఏర్పడితే బాగుంటుందనే ఆలోచన మేము వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సంఘంగా ఉన్నట్లయితే మనం ఒక్కరే కాకుండా కలిసికట్టుగా మనం ఈ పద్ధతుల్ని అందరూ కూడా పాటించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం సంఘంగా ఏర్పడండి అన్నాము. సంఘం అంటే ఏంది, సంఘం వల్ల ఉపయోగం ఏంటి, సంఘంలో సభ్యుల యొక్క పాత్ర ఏముంటుంది, దానివల్ల ఏ రకంగా మనం ముందుకు పోవచ్చు అనేది చాలా మట్టుకు అందరూ అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతాయి. దానికి పూర్తి శిక్షణ కూడా ఇచ్చాము. సంఘము ఒక 2 గ్రామాల్లో మనకు ఇప్పుడు 2 సంఘాలు ఉన్నాయి. ఎనకపల్లిలో ఒక 50 మంది, తర్వాత బాకారంలో ఒక 50 మంది, మొత్తం 100 మంది 2 సంఘాల్లో ఒక గ్రూప్లో ఉన్నారు. ఇంకా అజీజ్ నగర్ తర్వాత నాగిరెడ్డిగూడలో ఇంకా సంఘాలు చేయాల్సి ఉంది. చట్ట ప్రకారంగా రిజిస్ట్రేషన్ కూడా చేస్తాము ఈ సంఘాలని. ఆ తర్వాత ప్రతి వారము ఈ సంఘంలో సభ్యులు వాళ్ళు గ్రామంలో వాళ్ళు అనుకున్న చోట కలుసుకొని వాళ్ళు వ్యవసాయంలో ఎదుర్కొంటున్న సమస్యలు వాళ్ళు చెప్పడము, దానికి పరిష్కార మార్గాలు మేము చెప్పడము, అట్లనే తర్వాత ఏ పంటలు వేసుకోవాలి, ఎప్పుడు ఏం చేయాలనేది కూడా చెప్పడము, తర్వాత సంఘం తరఫున నిర్ణయాలు కూడా ఆ సంఘంలో వాళ్ళు ప్రతి వారం కలిసి తీసుకుంటున్నారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా మేము ప్రధానంగా కూరగాయలు, పండ్లు, ఆ తర్వాత డైరీ, ముఖ్యంగా డైరీ అంటే దేశీ డైరీ, గిరిజాతి ఆవులు అయితే చాలా బాగుంటాయి. హైదరాబాద్లో దానికి మంచి పాలకు కూడా బాగా గిరాకీ ఉంది. చాలామంది ఎక్కువ రేటు పెట్టి కూడా తీసుకుంటారు. మీరు ఈ ఆవులను పెట్టుకున్నట్లయితే మీకు మంచి ఆదాయం వస్తుంది. ఆదాయంతో పాటు కూడా మీరు ఆవు నుంచి వచ్చే పేడ తర్వాత మూత్రాన్ని మీరు వ్యవసాయంలో వాడుకోవచ్చు. దానివల్ల మీరు ఏమాత్రం ఇబ్బంది లేకుండా సహజసిద్ధ పద్ధతులు ఏవైతే ఉన్నావో వ్యవసాయంలో, ఆర్గానిక్ ఫార్మింగ్లో అవన్నీ కూడా మీరు పాటించవచ్చు అని మేము చెప్పినప్పుడు కొంతమంది ముందుకు వచ్చారు. అయితే వాళ్ళని ప్రోత్సహించడం కోసం మేము ముందేం చేసామంటే ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ కూడా ఇచ్చాం. సిటీ సమీపంలో చుట్టుపక్కల ఉండే ప్రాంతాల్లో కూరగాయల సాగు ఎక్కువగా చేస్తూ ఉంటారు. సిటీలో వీటికి డిమాండ్ ఉండటంతో ఆకుకూరలు, కూరగాయలపై రైతులు ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటారు. కానీ రసాయనిక పంటలకు సరైన ధర లేక రైతులు అనేక సార్లు వాటిని అమ్ముకోవడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇప్పుడు అలా కాకుండా ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయలను సాగు చేసేలా ఆర్గో నాంది సంస్థ రైతులను మరింత ప్రోత్సహిస్తోంది. అందుకు కావాల్సిన శిక్షణను ఏర్పాటు చేసి రైతులకు లాభాలను చేకూర్చుతోంది. ప్రకృతి వ్యవసాయం అనేది శ్రమతో కూడుకున్న ఒక పద్ధతి. దీంట్లో మనకి రైతుకు మంచి గిట్టుబాటు రావాలంటే ముఖ్యమైన మేము చూస్తున్నది దీంట్లో 3 అంశాలు చూస్తున్నాము. ఒకటి, వ్యవసాయానికి అవసరమైన వ్యవసాయంలో వాళ్ళు పెట్టే ఖర్చును తగ్గించడం ద్వారా వాళ్ళకి ఒక రకమైన ఆదాయాన్ని చేకూర్చడం ఒకటి. రెండవది, ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల్ని సమకూర్చడం. అంటే ఒకటి పెట్టుబడి తగ్గించడం అన్నదానికి చూసినప్పుడు రైతుకి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయం అంతా కూడా అన్ని ఇన్పుట్స్కి మార్కెట్ మీద డిపెండ్ అవ్వడం ఎక్కువ ఉంది. దానికి కాకుండా రైతు పొలంలోనే వాటికి అవసరమైన అన్ని విత్తనాల దగ్గర నుంచి, కషాయాల దగ్గర నుంచి అన్నీ రైతు పొలంలోనే అందుబాటులో ఉండేలాగా చేయడం అనేది మేము ముఖ్యంగా చూస్తున్న అంశం.
ఉదాహరణకి వెర్మి కంపోస్ట్ కానివ్వండి, రైతు సొంతంగా ఎట్లా తయారు చేసుకోవాలో నేర్పించడము, రైతు పొలంలోనే ప్రతి ఒక్కరికి ఒక యూనిట్ లాగా ఇవ్వడం అనేది జరిగింది. దీంతో పాటుగా జీవ రసాయనాలు మనము తయారు చేసి రైతుకి మనం తక్కువ ధరకి అందించడం అనేది చేస్తున్నాము. మనము ఇక్కడున్న రైతులందరూ దాదాపుగా పట్టణానికి దగ్గరగా ఉండడం వలన వాళ్ళు ఆదాయం కోసం కాకుండా వాళ్ళ ఆసక్తి రకరకాలుగా ఉంటుంది. అయితే వాళ్ళ ఆసక్తిని దీంట్లో పట్టి ఉంచడానికి ఎంతవరకు వాళ్ళను సులభతరం చేయడం, వాళ్ళ పనిని సులభతరం చేయడం ద్వారా వాళ్ళ ఆసక్తిని అట్లే నిలబెట్టడం అనేది మా ఉద్దేశంగా ఉంటుంది. కాబట్టి అన్ని రకాలుగా విత్తనాల దగ్గర నుంచి అవసరమైన అన్ని రకాల ఇన్పుట్స్ దగ్గర నుంచి మనం తయారు చేసి తక్కువ ధరకు వాళ్ళకి ఇవ్వడం ద్వారా ఖర్చు తగ్గుతుంది. ఇది ఒక అంశం. రెండో అంశము ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల్ని సమకూర్చడం. ఉదాహరణకి రైతు ఉన్నాడు, వ్యవసాయం చేస్తున్నాడంటే వాళ్లకు ఒక ఆవు కొనుక్కునేదాలా కొంత సహాయం చేయడము, దానికి పాల ద్వారా కొంత ఆదాయం పెంచుకునేటట్టు చేసాము. తర్వాత కోళ్ళు పెంచుకునే అవకాశం ఉన్న వాళ్ళకి కోడి గుడ్డుదోలు అమ్ముకోవడం కానీ లేదా కోళ్ళు అమ్ముకోవడం ద్వారా ఆదాయం, అంటే ఒక వ్యవసాయం ఒక ఆదాయం వనరు కాకుండా 2-3 రకాల మార్గాలని మనము వాళ్ళకి అందివ్వడం ద్వారా వాళ్ళకి ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ఇది రెండవ అంశము. మూడవ అంశము ముఖ్యమైనది మార్కెట్. అయితే ఇక్కడ ఇంతవరకు కూడా ఏం జరుగుతూ వచ్చింది, ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఉత్పత్తి వీళ్ళు పండిస్తున్నారు. వీళ్ళు తర్వాత మామూలు సాంప్రదాయ పద్ధతిలో చేసిన రైతులు కూడా వాళ్ళతో సమానంగా మార్కెట్కి పోయి తక్కువ ధరకి అమ్ముకుంటున్నారు అన్నమాట. కాబట్టి వీళ్ళను మనము కొంచెము సహాయం చేయాలి, వీళ్ళ ఆసక్తిని మనము నిలబెట్టాలనే ఉద్దేశంతో మేము మార్కెట్ ధర కంటే మార్కెట్లో ఎంత ధర ఉందో దానికి ఒక 20% అదనంగా మేము వాళ్ళకి చెల్లించి వాళ్ళ దగ్గర ఉన్న ఉత్పత్తులని సిటీలో ఉన్న వినియోగదారులకి కలపడం లాగా మేము చేస్తున్నాము. అంటే ఆ రకంగా చేయడం వల్ల వాళ్ళకి ఎక్కువ ధర వస్తుంది. తర్వాత నేరుగా మధ్యలో రైతులకి వినియోగదారులకి మధ్య దళారు వ్యవస్థ ఏం లేకుండా డైరెక్ట్గా వినియోగదారులకి అందజేసే సదుపాయం మేము కలిగిస్తున్నాం. కాబట్టి ఆ రకంగా రైతులకి ఇక్కడ మంచి రేటు లభిస్తుంది రైతులు. తర్వాత ఇప్పుడు మేము రైతు తరపున ఏం చేస్తున్నాం అనేది ఈ 3 రకాలుగా ప్రయత్నం చేస్తున్నాము ఆదాయం ఎక్కువ రావడానికి. తర్వాత ఇంకో పక్క మనకి పట్టణంలో ఉన్న మాకు దాదాపు ఒక 500 మంది వినియోగదారులు 4 లొకేషన్స్లో మనకి ఉన్నారు. కూకట్పల్లి, బోయినపల్లి అని, కోకాపేట అని ఇట్లా 4-5 చోట్ల మనకి దాదాపు ఒక 500 మంది వినియోగదారులు ఉన్నారు. అయితే ఈ వినియోగదారులకి ఈ రైతుల నుంచి అందించే ఉత్పత్తి అంతా కూడా వాళ్ళకి నేరుగా సహాయం అందజేసే, వినియోగదారులకి నేరుగా అందించే కార్యక్రమంలో మేము సహాయం చేస్తున్నాము. మేము మూలసూత్రం, మా కంపెనీ యొక్క మూలసూత్రం ఒకటి, కంటితో నేరుగా చూడడం ద్వారా వినియోగదారులు వాళ్ళే ధృవీకరించుకుంటారనమాట. అంటే విట్నెస్డ్ అండ్ అథెంటికేటెడ్ అంటున్నాము. అంటే మేము చెప్పింది నమ్మడం కాకుండా పట్టణంలో ఉన్న వినియోగదారులందరినీ దాదాపు అంటే నెలలో 2 ఆదివారాలు వాళ్ళని ఇక్కడికి ఇన్వైట్ చేసి సంత అనే కార్యక్రమం ద్వారా వాళ్ళని ఇక్కడికి ఇన్వైట్ చేసి మా రైతులతో పొలాలని పిలిచికెళ్తాము. రైతులతో వాళ్ళు మాట్లాడతారు, ఏ పద్ధతుల్లో వాళ్ళు పంట పండిస్తున్నారు, ఇది నిజంగా మనం ఆర్గానిక్ కాదా అనేది మా మాట కాకుండా వాళ్ళంతా వాళ్ళు నమ్మితే అది కొంచెం రైతుకి వినియోగదారులకి మధ్య ఒక సంబంధం ఏర్పడి ఇద్దరూ కొంత బాధ్యతతో, రైతు బాధ్యతతో చేస్తాడు, వినియోగదారుడు కొంత నేను తినే కూరగాయలు ఏ రైతు దగ్గర నుంచి వస్తుందని తెలుసుకొని ఒక అనుబంధం ఏర్పడుతుంది. ఏం పంటలు ఎట్లా వేయాలి కొద్దిగా ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటూ వారం మీటింగ్లు పెట్టి రైతు అనుభవాలు, మా అనుభవాలు, మా సంస్థ అనుభవాలు, ప్రభుత్వ సాయము, మా సంస్థ సాయము మొత్తం మీద టోటల్గా వేసవి దిక్కుల నుంచి మొదలు పెడితే పంట హార్వెస్టింగ్ దాకా ఆర్గానిక్ పద్ధతి ఏ విధంగా చేయాలనో మా వినోద్ సార్ చెప్పిన పద్ధతిలో నేను రైతులను వాళ్ళు ఫీల్డ్లో ప్రాక్టికల్గా చేయించుకుంటూ మొత్తం మీద 3 లాభాలు మాకు. ఒకటి, తక్కువ ఖర్చు, తక్కువ పెట్టుబడి, పంట దిగుబడి ఎక్కువ, నాణ్యమైన పంట, సహజ పద్ధతిలో పంట. అంటే రైతుకు పండించేవానికి, కొనుక్కునేవానికి, అమ్మించే వాళ్ళని మొత్తం కలపడం. అంటే రైతు ఎక్కడో మార్కెటింగ్ పోయి దుబారు ఖర్చు కాకుండా రైతు తన పండించిన పంటను నేరుగా తనే స్వతంగా అమ్ముకోవడం లింకప్ చేస్తున్నాం. దానివల్ల రైతు కూడా సంతోషంగా ఉండు, మేము కూడా సాటిస్ఫైడ్గా ఉన్నాం. ఇంకా ఈ ఉద్యోగం
మాకొక సొంత అనుభూతిలాగా మా సొంత పొలంలో వ్యవసాయం చేసినట్లు అనిపిస్తుంది. రైతులు సేంద్రియ పంటలు పండించడం ఒకెత్తైతే వాటిని మార్కెట్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యమైన విషయం. అలాంటి సమస్యలు రైతులకు లేకుండా మార్కెట్లో ఉన్న ధర కంటే ఎక్కువగా ఇస్తూ రైతులను మరింతగా ప్రోత్సహిస్తోంది. అంతేకాకుండా అందుకు రైతులకు కావాల్సిన సేంద్రియ పంటల సాగుపై శిక్షణలు ఏర్పాటు చేసి వారికి కావాల్సిన ఎరువుల్ని కూడా అందిస్తున్నారు. వీటితో పాటు దేశీ ఆవులను పెంచుతూ గో ఆధారిత ఎరువులను తయారు చేసుకుంటూ పాల దిగుబడిని సాధిస్తున్నారు. మొత్తము పశువుల పేడ, మన విలేజ్ మన ఊరి ఎరువులనే వాడతాం. ఎక్కువ మందులు కొట్టడం, కెమికల్స్ కొట్టడం చెయ్యము. మేము ఈ సేంద్రియ పద్ధతిలోనే మొత్తము పళ్ళ తోటలు వీటే కాకుండా మాకు ఇక్కడ వైరు పందిరి కూడా వేయించాము. దొండ తోట ఉన్నది, చిక్కుడు తోటలు, తీగ జాతులవి కూడా మేము పండిస్తాము. అవి కూడా పూర్తిగా సేంద్రియ పద్ధతులతోటే మేము పండిస్తున్నాము. 2 దేశవాళీ ఆవులను కూడా ఇక్కడ మా ఆర్గానో వాళ్ళది ఒక NGO ఉన్నారు. వాళ్ళ సహాయ సహకారాలతోటి మేము గీర్ ఆవులను కూడా మా విలేజ్లో ఒక 20 పైన ఉన్నాము. ఒక సంస్థ కూడా, సొసైటీ కూడా ఫామ్ చేసి అందరం కలిసి కలుపుకోరుగా పాల ఉత్పత్తి కూడా చేస్తున్నాం. దేశవాళీ ఆవులు, దేశవాళీ ఆవుల మూత్రంతో, దేశవాళీ ఆవుల పేడతోటి మేము వర్మీ కంపోస్టు ప్లాంట్ కూడా కట్టాం. తర్వాత డికంపోజర్ కూడా చేసుకుంటున్నాం. మ్యాక్సిమం ఎక్కువ వరకు సేంద్రియ పద్ధతిలో మేము మా దగ్గర కొన్ని స్వయంగా తయారు చేసుకుంటున్నాం. చేయలేని కొన్ని వేపపిండి, వేప నూనె అట్లాంటివి మాకు ఈ ఆర్గానో వాళ్ళు తెచ్చి తక్కువ ధరకు వాళ్ళు హోల్సేల్ రేట్లో తీసుకొచ్చి హోల్సేల్ రేట్లనే మాకు అందించి సమయానుకూలంగా వాళ్ళు అన్ని వస్తువులు అందిస్తున్నారు. మేము ఈ యొక్క గిరి ఆవులను తెచ్చుకొని ఏంటంటే ఒక 2 సంవత్సరాలు అవుతుంది. అయితే ఇవి మేము సగం పైసలు ఏంటంటే ఈ ఆర్గానో సంస్థ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అయితే సగం డబ్బులు మేము వేసి ఈ యొక్క ఆవులను తెచ్చుకోవడం జరిగింది. ఎందుకోసం అంటే రైతులు ఇప్పుడు కాలంలో ఒకటే పంటల మీదే ఆధారపడకుండా ఇటు పాడి ప్లస్ ఇటు పంటకు కూడా ఉపయోగపడేటట్లు మేము ఈ యొక్క ఆవులను తెచ్చుకోవడం జరిగింది. ఎందుకోసం అంటే అసలు ఆవులు అంటే ఇక్కడ ఎక్కడ కనిపించడం లేదు. దేశవాళీ ఆవులు అంటే కనిపించడం లేదు. కానీ ఈ యొక్క ఆర్గానో సంస్థ ద్వారా ఏంటంటే వాళ్ళ యొక్క ప్రేరణ ద్వారా మేము ఈ యొక్క గిరి ఆవులు తీసుకోవడం జరిగిందనమాట. వాటితో ఏంటంటే మేము ఖాళీ పాల దిక్కిని కాకుండా మేము పెండతోటి వర్మీ కంపోస్ట్ ఉపయోగం చేస్తున్నాం, మళ్ళీ జీవామృతం చేస్తున్నాం. ఇట్లా మేము ఏంటంటే ఖాళీ ఒక ఆవుల పాలతోటే జీవనం కాకుండా 2 విధాలుగా మాకు పంటకు ప్లస్ పాడే విధంగా 2 విధంగా మేము ఈ యొక్క ఆవులతోటి మాకు మంచి లాభదాయకం ఉంది. మన దేశవాళీ అయితే 2 లీటర్లు, 1.5 లీటర్లు ఇస్తాయి. ఇది తక్కువ ఏంటంటే ఈ గిరి ఆవులు ఒక 4 నుంచి 5 లీటర్ల మధ్యనే ఇస్తున్నాయి అన్నమాట. ఈరోజు మేము ఈ ఆర్గానో సంస్థ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు పాలు కూడా వాళ్ళే తీసుకుంటున్నారు అనమాట. వాళ్ళు కూడా ఏంటంటే డోర్ డెలివరీ చేసుకుంటున్నారు వాళ్ళు. మేము 50 రూపాయల లెక్క ఏంటంటే మేము రోజు వీళ్ళకి పాలు ఇస్తున్నాం అనమాట. మాకు దీంట్లోపల ఏంటంటే మంచి ఆదాయం ఉందన్నమాట. ఇన్కేపల్లి మదిన్నం నరసింహారెడ్డి నా పేరు. 2-3 సంవత్సరాల నుంచి ఆర్గానిక్ చేస్తున్నాం. కూరగాయలు ఏంటంటే మందులు ఫర్టిలైజర్ వేస్తలేము, డికంపోజరు, వర్మి కంపోస్టు, ఏంటంటే జీవామృతము అట్లా చేసి పంట పండిస్తున్నాం. పర్వాలేదు అనుకో. ఇప్పుడు మార్కెట్కి పోయిన దానికంటే ఇది మార్కెట్లో ఒక నాడు అగ్గైతే నాడు పిరమవుతుంది. ఇది పర్వాలేదు అనుకో. ఇది ఒక రేటు వారం రోజులకు ఒకసారి చేంజ్ చేస్తారు, కానీ ఎక్కువ రేట్ ఇస్తారు మాకు. మార్కెట్ రేటు కంటే ఎక్కువ ఇస్తారు. మా గిట్ట మందుల ఖర్చులు కూడా తగ్గుతున్నాయి. ఖర్చు లేకుండా మందు సంచులు తెస్తలే, ఏం తెస్తలే. ఇదే ఇక మా తన్నది ఆవు పెండ, ఆవు మూత్రము అట్లా దాంతోనే ఇది చేస్తున్నాం. మేము వ్యవసాయం చేస్తాము. మేము ఆవు పెండ, ఆవు మూత్రం అవి వేసి చేస్తాము. మందులు వాడము. గంగవాయిలు వేసినాము, తోటకూర వేసినాము, అది సుక్కకూర వేసినాము, పాలకూర వేసినాము. ఎక్కువ దిగుబడి వస్తుంది మాకు. ఇప్పుడు మాకు సోలార్ నుంచి సారు యాదగిరి సారు వచ్చి ఈ కషాయాలు, ఈ యాపపిండి చెట్ల మొదట వేసి ఈ రసాలు పైన కొడితే చాలా మంచిగా పూత నిలబడుతుంది. ఇప్పుడు మాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఇది. ఇప్పుడు రేటు కూడా వాళ్ళు మేము అక్కడిక్కడ తీసుకుపోయి అంత తిప్పల పడితే కూడా మాకు ఫలితం లేకుండే. ఇప్పుడు రేటు కూడా మంచిగా వీడికి వచ్చి తీసుకుపోయి రేటు కూడా బాగా ఇస్తారు.
అక్కడ 50 పైసలు పోయేది ఇక్కడ ఆకుకూరలు కూడా 3 రూపాయలు 3.5 ధర ఇస్తారు. ఇంతకుముందు కూడా వాళ్ళు మాకు ఇక్కడ వచ్చి చెప్పకముందు మేము వేరే రకంగా మందులు వాడితే కూడా మాకేం ఫలితం మంచిగా రాలేదు. అది పంట కూడా బాగా రాలేదు. ఇప్పుడు మంచిగా వస్తుంది. సాలరు ఇక్కడ ఆర్కెంకెళ్ళి వచ్చి తీసుకుంటుర్రు. మందులు వేయకుండానే పండిస్తున్నాం. ఇంతకుముందు మేము మార్కెట్కు 100,000 కడుతుంటిమి. ఇప్పుడు తక్కువలో వేస్తున్నాము. తక్కువలోనే తీసుకుంటుర్రు. డబ్బులు మంచిగా ఇస్తారు. కానీ 10 కట్టలు తీసుకొని పోవాలంటే మాకు ఇబ్బంది అవుతుంది. సాలరు ఎక్కడ ఉన్నా 10,000 నమస్కారము. ఏమన్నా కొంచెము ఎక్కువ చేయాలి. మందులు వేసుకోం లేదు. ఆవు పేడ ఆవు మూత్రము ఇవే వేసుకుంటా పండిస్తున్నాము. ఇప్పుడు అయితే వాటర్ లేదు నా దగ్గర. 2 కూరలు ఉన్నాయి. నేను ట్యాంకర్ పెట్టి వాటర్ తెచ్చుకొని వేస్తున్నా. నాకు బోరు వస్తలేదు, ఇబ్బంది అవుతుంది. వానకాలం అయితే ఏమన్నా కూరలు వేస్తా. ఇప్పుడు వేయగలుగుతలేను. ఇప్పుడు ప్రస్తుతానికి పుదీనా ఉంది, కోయిగూర ఉంది. 2 ఉన్నాయి. ఇప్పుడైతే ఏమీ లేవు. మెన్నికేపల్లిలో జామ తోట ఉంది. మాది జామ ఉంది, జామ తోట ఉంది, సపోటా ఉంది, మామిడి చెట్లు ఉన్నాయి, చిత్తల చెట్లు ఉన్నాయి. ఇక్కడ అన్నిటికీ ఇక్కడ అప్పుడు మేము మందులు వాడేటోళ్ళం. మాకు తెలియక మందులు వాడేటోళ్ళం. ఇక్కడ సోలార్ నుంచి మాకు మందులు ఇస్తారు. యాపపిండి కానీ చల్లటి మజ్జిగ ఇవన్నీ ఇస్తారు. మేము చెట్లకు వేస్తాం, కింద అడుగుని వేస్తాం, చెట్లకు కొడతాం. దానివల్ల మాకు మంచి రేట్ వస్తుంది, గిట్టుబాటు రేట్ వస్తుంది మాకు. అప్పుడు మాకు తెలియక ఇట్లా మార్కెట్కి తీసుకుపోయేటే మాకు గిట్టుబాటు రేటు పడేది కాదు. ఇప్పుడు మంచి రేట్ వస్తుంది మాకు. ఇక్కడ ఆకుకూరలు ఊటంగా అక్కడ ఆటనకు రూపాయికి అమ్ముకొని వస్తుంటే మాకు ఇక్కడ మేము సోలార్లో మాకు 3.5 లెక్క ఇస్తారు కట్ట. పశువుల పెండ, చెట్ల ఇది కషాయం, చల్లటి మజ్జిగతోని పంట పండిస్తున్నాం మేము. తక్కువ ఖర్చుతోటి ఎక్కువ లాభం పొందుతున్నాం మేము.